ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హారిక ఏ తప్పు చేయలేదక్కా అని నువ్వు ఊరికే మాటలు చెప్పడం కాదు. అందుకు రుజువేంటి, సాక్ష్యమేంటి? మీకు సాక్ష్యం కావాలి కదత్తయ్య, తీసుకొస్తాను. ఆ సాక్షి నోటితోనే హారిక తప్పు చేయలేదు అని చెప్పిస్తాను. అప్పుడైనా మీరు నమ్ముతారేమో. కోడలి శీలానికి కూడా సాక్ష్యం అడుగుతున్నా. నువ్వు ఉండాల్సిందానివే వదినా. ఇందులో నీ జోక్యం అనవసరమని చెప్పాను కదా వదినా. అంటే నా వైపు ఎవరు మాట్లాడినా వాళ్ళని నిందించి నిలదీస్తానత్తయ్య. తప్పు చేశానని నువ్వే ఒప్పుకున్నావు కదా. వసు వెనకేసుకు రావడం వల్ల మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగుపెట్టావు. రాత్రి నా చెల్లిపై నిందలేశావు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా నిన్ను ఇంట్లో ఉంచాం. ఇప్పుడే కదే దేవుడు పూజ చేశావు, అప్పుడే పాప మాటలు మాట్లాడుతున్నావా? పాప పుణ్యాలు ఆ దేవుడికి తెలుసుదినా. ఎవరు తప్పు చేస్తే వాళ్లకే శిక్ష పడుతుంది. నేను ఏ తప్పు చేయలేదని కూడా ఆ దేవుడికి తెలుసత్తయ్య. ఆ దేవుడి నా కోసం సాక్షిని పంపిస్తాడు. ఇంతకీ ఎవరే సాక్షి? ఆపండి, ఇక్కడే 2 minutes, నేను వెళ్ళేసొస్తాను. ఏంటి వసుగారు, ఫోన్ చేసి వెంటనే కలవాలన్నారు? మీ అమ్మగారికి ఎలా ఉంది? పర్వాలేదండి, ప్రస్తుతానికి ప్రాణహాని తప్పింది. అవును, నిన్న కోర్టులో ఏమైంది? మీరు చెప్పడం వల్ల హారికకు మంచి జరిగిందండి. విడాకులు తాత్కాలికంగా ఆగాయి. థ్యాంక్ గాడ్, నాలాగా తన లైఫ్ స్పాయిల్ అవ్వలేదు. కానీ నేను చెప్పిన విషయం మా ఇంట్లో ఎవరూ నమ్మట్లేదండి. అందరూ నా మీద యాంటీగా ఉన్నారు. అయ్యో, మరిప్పుడు ఎలాగండి? మీరు నాకొక హెల్ప్ చేస్తారా? చెప్పండి. మా ఇంటికొచ్చి మీరు నాతో చెప్పింది మా వాళ్లతో చెప్తారా? అంటే నేను... ప్లీజ్ అండి, ఏ ఆడపిల్ల జీవితం కాపాడాలని మీరు ఆదిత్యకి విడాకులు ఇవ్వను అన్నారు. ఆ హారిక జీవితం ప్రమాదంలో పడింది. హారిక మంచిది అని చెప్పట్లేదు, అలా అని చెడ్డది కూడా కాదు. మా అఖిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలియక కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పుల్ని పట్టుకుని హారికకు విడాకులిచ్చి ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకుంటున్నారు. నాకేమో హారికను క్షమించి మా మరిదితో కలపాలని ఉంది. హారిక మీ తోటికోడలా, సొంత చెల్లెలా? తోడికోడలేనండి, కాని సొంత చెల్లెల్లాంటిది. అఖిల్ నా మరిది అనడం కన్నా నా కొడుకు అనడమే బావుంటుంది. వాళ్ళు విడిపోకూడదు. మీరు చాలా గ్రేట్ అండి. సొంత చెల్లిని కూడా పరాయిదానిలో చూస్తున్న ఈ రోజుల్లో తోడికోడల గురించి, మరిది గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. నా ఆలోచన వెనుక మా వారి మంచి ఆశయం ఉందండి. ఆయన మా ఉమ్మడి కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచాలనుకుంటున్నారు. మా కుటుంబం చెదిరిపోకూడదు అనుకుంటున్నారు. మీ వారు ఇంకా గ్రేట్ అండి. అందరూ మైక్రో ఫ్యామిలీస్ కోరుకుంటున్నారు, కానీ మీ వారు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మీ సంకల్పానికి నేను సహాయం చేస్తాను. మీతో మీ ఇంటికొస్తాను. నాకు మీ జాయింట్ ఫ్యామిలీని చూడాలనుంది. చాలా థ్యాంక్స్ అండి. రండి వెళ్దాం. సాన్విక, ఇదే మా ఫ్యామిలీ. తనే హారిక. నువ్వు కాపాడాల్సింది తననే. నేను నిజం చెప్తుంటే మా వాళ్ళు నమ్మట్లేదు. జరిగిన విషయం చెప్పు సాన్విక. ఏ విషయం చెప్పాలి? అదే ఆదిత్య గురించి చెప్పు. నా పేరు సాన్విక. నేను ఆదిత్య కొంతకాలం క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. కానీ ఇప్పుడు కలిసి ఉండడం లేదు. కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోవాలనుకుంటున్నాం.
ఎందుకు విడిపోవాలనుకుంటున్నావో అది చెప్పు సాన్విక. సారీ అండి, అది మా పర్సనల్. అది మీ పర్సనల్ అని నాకు తెలుసు. ఆ, కానీ హారిక తప్పు చేయలేదు అని నిరూపించాలంటే ఆ విషయం నువ్వు చెప్పి తీరాలి. అందరి ముందు అలాంటి విషయాలు ఎలా చెప్పగలను? చెప్పాలనే కదా వచ్చారు, చెప్పండి. అంటే నా హస్బెండ్ని నేనే ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది కదా. అతను దుర్మార్గుడు వెధవా అని మీరే అన్నారు కదండి. తన గురించి నిజం చెప్పండి. మీరే చెప్పారు కదా ఆదిత్య దుర్మార్గుడు వెధవా అని. అంతేనండి, చెప్పడానికి ఇంకేం లేదు. ఆ, అసలు విషయం చెప్పండి. ఏ విషయం అండి? ఆ, అదే ఆదిత్య లోపం గురించి చెప్పండి. తను డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, బూతులు తిడతాడు, పరాయి అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఇవే తన బలహీనతలు. అది కాదండి, అసలు విషయం చెప్పండి. మీకేం కావాలండి? ఏ విషయం నాతో చెప్పించాలనుకుంటున్నారు? ఆ, ఆదిత్యకు పిల్లలు పుట్టరని మీరు చెప్పారు కదా. అబద్ధం. అలా నేనెప్పుడు చెప్పలేదు. మీరే చెప్పారండి. అందుకే విడాకులకు అప్లై చేశాను అని అన్నారు. లేని నిజాన్ని చెప్పమంటే ఎవరు మాత్రం చెప్పగలరు వదినా? నేను అబద్ధం చెప్పట్లేదు అఖిల్. ఈ సాన్విక ఆదిత్య బాధితురాలు. ఇంకా చాలు వసు, ఇంకా మాట్లాడి మాకు నీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నేను చెప్పేదంతా నిజం బావగారు, నన్ను నమ్మండి. ఏ సాక్ష్యం లేకుండా ఎలా నమ్మమంటావు వసు? నువ్వు నిజంగానే భ్రమలో ఉన్నావు. లేదక్కా, నేనంతా కనుక్కొని తనని ఇంటికి తీసుకొచ్చాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. సాన్విక ఆగు, నిజం చెప్పి వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.